మేము దేక్కుంటా వెళ్ళి పింఛన్ల కోసం పడిగాట్లు పాడి ఇదంతా మా వల్ల కాదు. మేము మళ్ళీ వెళ్ళి జగన్కే ఓటేసి జగన్నే గెలిపించుకొని మళ్ళీ వాలంటీర్ని తెచ్చుకుంటాం. చంద్రబాబు మాకు వద్దు, జగనే కావాలి. జగన్ మాకు చాలా చేశాడు. వాలంటీర్లను పెట్టాడు, అమ్మఒడి వేసాడు, చేయూతనిచ్చాడు, వికలాంగులకి పింఛన్లు పెంచాడు. పింఛన్లు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వచ్చి కోడి గీయక ముందే ఇచ్చారు. తలుపు కొట్టి ఇస్తున్నారు. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. విజయశంకర పింఛన్లు ఇస్తున్నాయి కదా, 5కు లోపల లేట్ అయినా కూడా 2 రోజులు తెచ్చి ఇచ్చి ఇస్తాము. వాళ్ళు 2 రోజులు లేట్ అయినా కానీ 3వ తేదీతో 4వ తేదీతో ఇస్తున్నారు సార్. ఇప్పుడు ఎందుకు ఇలా? ఇప్పుడు వాళ్ళను తీసేసినారు సార్. ఎందుకు? ఇదిగో ఈ పింఛన్లు ఇస్తున్నారని బాగా అందరికి. మీరైతే బాగా దాచిపెట్టుకోవచ్చు అమౌంట్ కట్టి, వాళ్ళని కొట్టేసినారు సార్ అందరు మాట్లాడుకుని. ఎవరు చేసినారంటే ఎవరు చేసినారో మాకు తెలుసు సార్. ఇది ఇట్లా చేసినారు. ఇప్పుడు అప్పుడు మాత్రం ఇవ్వాలంటే పొద్దున 6 గంటలకు పోయి సద్ది మూట కట్టుకొని పోయి ఆడ తిని నీళ్ళు తాగి కొంతమంది బతుకుతారు, కొంతమంది చచ్చిపోతారు. ఆ పింఛన్ నువ్వే తీసుకుంటావు. ఏదో ఇళ్ళ కాడికి 6 గంటలకు ఏదో పండుగ పోయేటోళ్ళు ఇచ్చేస్తారు, చదువుకుంటారు, ఏదో ఇచ్చేసుకుంటారు. ఏదో ఇప్పుడు వచ్చాది పింఛన్ అనుకుంటే రానప్పుడు ఏం చేయాలి? వాలంటీర్ వద్దంటే వాలంటీర్ అడిగితే ఒక మమ్మల్ని ఏం మాట్లాడేదానికి లేదు, మా ఉద్యోగం తీసేస్తామంటున్నారు అని వాళ్ళండి. మీరు పెద్ద నాయకులు కలుసుకొని ఇచ్చేసుకుంటే సన్నవాళ్ళతో ఏం ప్రయోజనం వస్తుంది? మీకు మంచితనం చేయండి. సన్న వాళ్ళకు, లేనోళ్ళకు నువ్వు ఇచ్చేసుకో, నువ్వు పైకి రా. ఎవరు మేలు చేస్తుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ పక్క నువ్వు ఓటేస్తానంటే వాళ్ళే చెడ్డంగా ఈయన వచ్చా ఓటే తారీఖు నువ్వు వచ్చినా మేము ఓటేమో వేసేదా జగన్కి ఏం చేస్తాడు? అడగండి. జగన్ సార్ ఉన్నాడు, ఇంటికాన్ని తీసుకుంటాను సార్ లెక్క. ఇప్పుడు ఎండకు వచ్చి మేము టిఫిన్ చేయకుండా ఏం చేయకుండా వచ్చి షుగర్ ఉంది నాకు, వచ్చాడు కూర్చున్నాం సార్. జగన్ ప్రభుత్వమే బాగుంది, మాకు జగనే బాగా సాయం చేసినాడు. చంద్రబాబు నాయుడు వేస్టే. 1వ తారీఖు అయినా కానీ ఈ రోజు వరకు ఇంకా పింఛన్ లేదు. అదే జగన్ అన్న ఉంటే మాకు ప్రతిరోజు ప్రతి 1వ తారీఖున ఉదయాన్నే వచ్చి మమ్మల్ని నిద్ర లేపి పింఛన్ ఇచ్చేవాళ్ళు. మాకు వారంటీ కావాలి, జగన్ అన్నే రావాలి.